హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది, మామిడికాయల సీజన్ కూడా వచ్చేసింది. అయితే ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పుల్ల పుల్లగా, కారం కారంగా, నోరూరించే ఈ కమ్మనైన టేస్టీ మామిడికాయ తురుము పచ్చడిని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే చేశానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఈ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. అయితే ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక 2 మామిడికాయలని తీసుకొని బాగా నీట్గా కడిగిన తర్వాత పైన తొక్క తీసేసి ఇలా తురుముకుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ తురుమునంతా కూడా ఒక బౌల్లోనికి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూను ఆవాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా మాడిపోకుండా ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని పొడిలా చేసుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఇదే ప్యాన్లోనికి ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో ఒక 1.5 కప్పు ఆయిల్ని అయితే తీసుకున్నాను నేను. కరెక్ట్గా సరిపోయింది ఈ పచ్చడికి ఈ కప్పుతో. తర్వాత పోపు దినుసులు ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి కచ్చపచ్చగా. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల. తర్వాత ఇందులోనికి ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికి ఈ తాలింపు అంతా కూడా వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుములోనికి 1/2 కప్పులో సగము సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు కారం పొడి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవ పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలిసేలా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తాలింపుని వేసేసుకోవాలి ఈ పచ్చడిలోనికి. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడి ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. నచ్చిందా? మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.